ఐఎండీ భారీ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో వచ్చే 3 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక రాబోయే 3 గంటల్లో కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోపక్క కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మేఘావృతమై అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడకూడదని కూడా సూచనలు జారీ చేసింది. ఇటు ఏపీలోని నంద్యాల జిల్లాలో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా కుందు నది పొంగి ప్రవహిస్తోంది. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. కుందు నది పక్కనే ఉన్న హరివనం అనే గ్రామంలో వర్షపు నీటితో వీధులన్నీ నదులను తలపించాయి. ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. నిత్యావసర సరుకులు నీళ్లలో దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై కనిపించాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్ల ముందు నదిలా నీరు ప్రవహించడంతో ప్రజలు ఇళ్ల పైకి ఎక్కి నిల్చున్నారు. కుందు నది పరివాహక గ్రామాల్లో ఇదే పరిస్థితికి నెలకొని ఉంది. కుందు నది పొంగి ప్రవహిస్తుండడంతో ఆళ్లగడ్డ, మాయలూరు మధ్యలో ఉన్న బ్రిడ్జిపై నీరు 3 అడుగులు ఎత్తుతో ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోపక్క కడప జిల్లాలో రాత్రి నుంచి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, మైదుకూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో స్థానికంగా ఉన్న వాగులు పొంగి పొర్లుతోంది. దీంతో ఇతర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్కి ఐఎండీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో వచ్చే 3 గంటల్లో రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలున్నట్లు హెచ్చరించింది. భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోపక్క కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడకూడదంటూ ప్రజలకు సూచనలు జారీ చేసింది. ఇటు ఏపీలోని నంద్యాల జిల్లాలో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా కుందు నది పొంగి ప్రవహిస్తోంది. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. కుందు నది పక్కనే ఉన్న హరివనం అనే గ్రామంలో వర్షపు నీటితో వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. నిత్యావసర సరుకులు కూడా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల ముందు నదిలా నీరు ప్రవహించడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి నిల్చున్నారు. కుందు నది పరివాహక గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కుందు నది పొంగి ప్రవహిస్తుండడంతో ఆళ్లగడ్డ, మాయలూరు మధ్యలో ఉన్న బ్రిడ్జిపై నీరు 3 అడుగుల ఎత్తుతో ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోపక్క కడప జిల్లాలో రాత్రి నుంచి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, మైదుకూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో స్థానికంగా ఉన్న వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఇతర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.